ట్రైన్ ఉన్నది మర్చిపోయినా ఇంకోటి వచ్చేసి మీ అందరికి చూపించాలి కదా. అందరూ అడుగుతారు ఎందుకు బ్రో నీకు బెట్టింగ్ యాప్లు అంటే అంత కసి అని. వాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి మోస్ట్ బెట్ వన్ స్టోరీ అన్నమాట. ఇది నీకు తెలియదు, సెన్స్ లేదా, నువ్వు చదువుకోలేదు నాంబేషన్ నగర్ వా. మా ఇంట్లో వచ్చే అర్హత కూడా లేదురా నీకు. అరే ఇక్కడ రా, ప్రమోషన్ ఏందిరా? ఏం ప్రమోషన్ చేసినావు రా? ఇక్కడ రాను ఏం ప్రమోషన్ చేసినావు? ఇదేంద్రా ఏం ప్రమోషన్ రాదు? ఆడదు ఏం ప్రమోషన్ రాదు? నేను చేస్తే తప్పులేదు సార్. మీరు చేస్తే తప్పు లేదా? మేము చేస్తే తప్పు? మేము ఏం చేసినాం రా? నేను ఆడద్దు అని చెప్పింది కట్ చేసి వేరేదేదో పెడుతున్నాయి కదా. వీడియోస్ ప్లే చేస్తే మీద బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వస్తున్నాయి, యాడ్స్ ప్లే అవుతున్నాయి బెట్టింగ్ యాప్. రక్తపుకూడు మరి నువ్వెందుకు తింటున్నావు? రక్తపుకూడు మానిటైజేషన్ ఆఫ్ చేసుకో. అది ఆఫ్ చేసే వాటికి పైసలు రావు కదరా. అందరూ అడుగుతారు ఎందుకు బ్రో నీకు బెట్టింగ్ యాప్లు అంటే అంత కసి అని. ఆటగా మారా ఏం ఆటరా? ఆడోళ్ళకి రెస్పెక్ట్ కావాలా? ఆటగాన్ని నేను ఎన్నో స్టేట్లలో నేను ఎన్నో ఇంటర్నేషనల్ స్టేట్లలో పిచ్చుల మీద ఆడినా అంటే వస్తువులకు ట్రీట్ చేస్తున్నాను. నీకు అంతా కూడా రెస్పెక్ట్ లేదా? పెళ్లి సంబంధాలు ఏమి ఉండవు. వండుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 60 కూరలు. సో అరే నువ్వు ఒక పెద్ద సార్ ముందట, ఐపీఎస్ క్యాడర్ సార్, అది ఆ సార్ ముందట నువ్వేంది వండుకుంటే ఒక కూర లేకపోతే 60 కూరలు అన్నట్టు మాట్లాడతావు. నువ్వు అదే దాన్ని ఎన్ని మంది దిగినా సిగ్గులేదు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఆఫీసర్లు మన గురించి ఎంత చేస్తారు? వాళ్ళు అందరు ఉన్నందుకే మనం ఇవాళ సేఫ్ ఉన్నాం. మా మమ్మీ డాడీ ఏం చేసిరు? ఏదైనా ఉంటే నీకు ఒక మ్యాటర్ మీద ఉంటే ఆ మ్యాటర్ నాతో మాట్లాడాలి. మా మమ్మీ డాడీ ఏం చేసిరు? మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు మా మమ్మీకి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ నాకు చెప్పు. నేను 2 నిమిషాల్లో నీకు కొట్టచ్చు, గుంజి కొట్టినా అనుకో భూమి నాకుతావు, కానీ నేను అట్లా చేయ. ఎందుకంటే నేను మీ మమ్మీ డాడీ దేవునితో సమానం. అట్లాంటిది మమ్మీ డాడీని నువ్వు మా డాడీ చచ్చిపోయినట్టు, మా డాడీ బతుకున్నాడు. అరే నీకు ఒకటి చెప్పాలా? మా డాడీ చచ్చిపోయిన అన్నావు చూడు, నాకు 4 హోటళ్ళు అన్నావు చూడు, నా దగ్గర 20 కోట్లు ఉన్నావు చూడు, అవన్నీ ఆ పాకిస్తాన్ అన్నాడు. ఆ పోయి పాకిస్తాన్ బాడుకోలతో నాకు పెట్టినది. ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరు పాకిస్తాన్ అంటావా ఏంది? మతాలకు రెచ్చగొడుతున్నావు. అట్లా అయిపోతుంది. నువ్వు ఎందుకు అది చేస్తున్నావు? నా ఈడ ఫోటో ఇవ్వడు, నేను పాకిస్తాన్ ఉంటే ఇంకో నేను బొట్టు పెట్టుకొని దేవునికి నేను అంతగానం. అరే నేను పెద్ద పూజలు చేపిస్తారా? నేను గణేశుని తీస్తా. చైనా పీది నువ్వు ఇండియా వాళ్ళకి పనికిరాని యువత. ఇదిగో వీళ్ళు గొద్దని పంచదార వేసుకొని నాకినా మీకు సిగ్గురాదు. దీని మీద నేను ఒకసారి వీనికి కామెంట్ పెట్టినా, ఆ రోజే బ్లాక్ చేసిన. నేను వీనికి చైనా వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ చూసి ఇండియా వాళ్ళు అంటే వాళ్ళు చైనా వాళ్ళ పీదినాలంట. మన ఇండియా సాధించింది ఏమేం కావాలా? మన దగ్గర ఉన్న కల్చర్, మన ఉన్న దగ్గర డెమోక్రసీ అట్లాంటి ఏ దేశంలో లేదు. ఇప్పుడు నీళ్ళలో ఉన్న చేపని ఆకాశంలో ఉన్న పక్షిని కంపారిజం చేయొద్దు. నువ్వు కొంచెమైనా నువ్వు కళలో కూడా ఆలోచించద్దు ఇండియా గురించి. చెడు నీకు చెప్పు తీసుకొని కొట్టాలి, అప్పుడు నీకు వదిలేసి తప్పు పని చేసాడు. ఆడేమంటే ఒక వస్తువులాగా వేసేసినావు నువ్వు. ఆటగా నీ ఆట సల్ల కూడా ఏడున్నారు వీడు ఏడున్నారు మర్చిపోయినా. అన్న నువ్వు ఈ వీడియోలో చేసింది నువ్వు తప్పన్నా అనేది ఒక కామెంట్ పెడితే ఏమని పెట్టినాడు? ఈ మాట నేను నా నోట్లోకి వెళ్ళలేను. ఇది బతుకుయింది. ప్రమోషన్ ఎందుకు చేసినావు? ప్రమోషన్ ఎందుకు చేసినావు నాకు చెప్పు. స్టోరీలో ఎన్ని కోట్లు తీసుకున్నావు? నీ మీద ఎన్ని కోట్లు? నేను అబద్ధాలు చెప్పా, నాకు తెలియదు ఎన్ని కోట్లు తీసుకున్నా, కానీ తీసుకున్నావా లేదా చెప్పాలా? అవన్నీ మేము చెప్తాం సార్. ఎవరు చెప్పినా మేము పట్టించుకోం. ఎవరు చెప్పినా నువ్వు పట్టించుకో. అట్లా ఉంది క్యారెక్టర్. ఓన్లీ కూర్చొని చెప్తాం అంతే. మా దగ్గర ప్రూఫ్లు ఏమి ఉండవు. ప్రూఫ్లు ఏమి ఉండవు, కూర్చొని చెప్తానే ఉంటావు, అందరి గురించి చెప్తుంటావు. నువ్వు సంవత్సరం కింద వాని పేరేంద్ర యాంటిక్ పీస్ ఉన్నాడు, వాని పేరు బయాసని యాదవ్, వాని మీద ఒక సంవత్సరం కింద చేసినావు. సంవత్సరం కింద చేసినావు వాని మీద వీడియో. బెట్టింగ్ యాప్ ఆపురని. సంవత్సరం తర్వాత ఎందుకు ఆపేసినావు? 6 నెలలకి ఒకసారి వీడు ఈ ప్రమోషన్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వీనికి మెసేజ్ చేస్తారనమాట. ప్లీజ్ ఎందుకు మా గురించి ఇట్లా చెప్తున్నావు అంటే, నాకు ఇన్ని కోట్లు ఇయ్యి నేను తామసిపోతాను. ఇది నిజమే. ఇంకోటి మెయిన్ కొన్ని రికార్డింగ్లు ఉన్నారా నా దగ్గర. ఇప్పుడు వదిలా, నువ్వు నెక్స్ట్ మాట్లాడు, నేను ఆ రికార్డింగ్ వదులుతా. నువ్వు దీంట్లో నీకు కూడా అర్థం కావచ్చు నువ్వేం మాట్లాడినావు. మీరు అన్నట్టు అవి వినిపించినావు అనుకో కథమే. నీకు సిగ్గు శరం అట్లాంటివి కూడా అదైపోతుంది. నేను చెప్తున్నా కదా, నువ్వు ఈడ ఎందుకు ఇండియాకి రావు, ఈడ ఏ అమ్మాయిని మోసం చేసి పోయినావు,
ఎందుకు ఇండియాకి రావు? అరే మీ మమ్మీ హెల్త్ బాగాలేకపోతే నువ్వు ఇండియాకి కూడా రాలే. నేను అట్లా కాదు, మా అమ్మ పక్కనే ఉంటాను. నేను పైసలు ఎవరైనా పంపిస్తారు, అవసరంకి ఇంట్లో పక్కన ఉండాలా? గట్టి చెప్పురా. నాకు వ్యూస్ పోతాయి సార్, ఏం చేయాలి? వ్యూస్ చూపిస్తా. ఫోన్ ఇరా చెల్లి, విన్ ఫోన్ వ్యూస్ చూపిస్తా. 2 లక్షలు, 6 లక్షలు, 3 లక్షలు. ఇప్పుడు చూడు మా మీద వీడియో చేసిండు, 1 మిలియన్, 19 మిలియన్ అట్లా పోతున్నాయి. వ్యూస్ పోకపోతే నాకు అడుగురా బేటా, నువ్వు నేను చెప్తా కదా. వీని బుద్ధి, వీని క్యారెక్టర్ అట్లాంటిది. ఒకటి మీద పడి ఏడ్చుడు తప్ప వీనికి ఏం లేదు. అరే మా మమ్మీ డాడీ ఏం చేసిర్రా నాకు ఒకటి చెప్పరా, మస్తు బాగా అనిపిస్తుంది. సీరియస్ అంటున్నా నేను. మా మమ్మీ డాడీ ఏం చేసిర్రా నీకు? అయినా కానీ నేను మీలాంటి వాళ్ళు చెప్పినందుకు నేను ఏం బాధపడను, నాకు అంత అనిపించదు కూడా. ఒకటి గుర్తుపెట్టుకో, మీ మమ్మీ డాడీ గురించి నాకు ఒక మాటలు 2 నిమిషాల్లో తిట్టేయచ్చు, గలీజ్గా తిట్టేయచ్చు. కానీ అట్లా నేను తిట్టా, ఎందుకంటే మా ఇంట్లో అట్లా నేర్పియలే నాకు. నువ్వు బెట్టింగ్ యాప్ ఎందుకు వేసినావు నాకు అది చెప్పు. ఇప్పుడు అందరు వీనికి ఇవే క్వశ్చన్లు అడుగురి. ఏమేమి అడుగుతారంటే 20 కోట్లు ఏడున్నాయి ప్రూవ్ చేయమని ఇప్పుడే యూట్యూబ్ వదిలేస్తా. 3 హోటల్లో 4 హోటల్లో చెప్తుంది కదా, ఆ హోటల్ చూపిమను, నేను యూట్యూబ్ బంద్ చేస్తా. 23 కోట్లు ఊపిమాను. 25 కోట్లు అన్నారు రా, నేను 20 కోట్లు అంటున్నా. 5 కోట్లు పోను వదిలేండి. అరే నాకు యూట్యూబ్ నుంచి పైసలు రావారా? నేను ఎందుకు చేస్తారా? యూట్యూబ్ నుంచి పైసలు రావా? నేను ఏది ఆడద్దు అని చెప్పింది కడేసి వేరేది పెడుతున్నాడు. వీడు ఎంత డేంజర్ ఆడంటే ఆల్మోస్ట్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు వీనికి ఏందో మనం చూపించాలా. వీడు ఇప్పటికి 2 టైమ్స్ పెట్టిండు ప్రమోషన్. మోస్ట్ బెట్ నీ నరాల యువత కాపాడాలి. నీకు అంతా నువ్వు స్టోరీ బ్యాక్ చేస్తున్నప్పుడు నీకు అంతా కనిపించలేదా మోస్ట్ బెట్ ఉందని? ఇవన్నీ టెక్నిక్లు. ఆ పోరోలతో పెట్టియడం, వీడేమో స్టోరీ పెట్టడం. ఆడ ఎన్ని కోట్లు? అరే ఒక ఆడవాళ్ళతో ఎట్లా మాట్లాడాలనేది కూడా నీకు తెలియదురా? తెలియదు సార్, నేను ఇంట్లో మధ్యలో పెరగలే కదా. ఇంట్లో మధ్యలో పెరిగితే నీకు తెలుస్తుంది. బయట దేశాల్లో నేను ఆటగా నీ ఆట నీకు ఆట కాదు. నీ ఆట ఇప్పుడు కట్ అయిపోతుంది. ఇప్పుడు మా అమ్మ కంప్లైంట్ పెడుతుంది మీద, అది గుర్తుపెట్టుకో. నువ్వు నిజంగా నిజాయితీ అని ఉంటే, నువ్వు అది ఉంటే నువ్వు మోస్ట్ బెట్ చేయకపోతున్నాయి. నీకు అంత తెలివి ఉంటే నువ్వు స్టోరీలో ఎందుకు అది పెడుతున్నాయి? నీ నరాల మోస్ట్ బెట్ ఉందా? మోస్ట్ బెట్ యావియేటర్ అన్నట్టు చేసుకుంటుండవా? నువ్వు సిగ్గు శరం ఉండాలా కొంచెమైనా నీకు. వీడు ఇంకోటి ఏంది, ఎవరి మీద అయినా ఏడుస్తూనే ఉంటాడు. వీనికి వ్యూస్ తక్కువ వచ్చిందంటే వీనికి ఒక ఫార్ములా అనమాట. ఇంకోటి నా కంటెంట్ గురించి చెప్తున్నావు. నా కంటెంట్ ఏంది? నేను కొట్లాట వీడియోలు పెడుతున్నా, స్క్రాప్ బ్యాచ్ అంటున్నావు. నువ్వు బ్రోకర్ బ్యాచా? అమ్మాయిలు నీ వీడియోలు ఎవరు చూస్తలేరు అని చెప్పి ఒక్కొక్క అమ్మాయిని పెట్టుకొని వాళ్ళ స్ట్రక్చర్ చూపించుకుంటా వీడియో చేస్తాను. ఆటగాని నీ ఆట సల్లకుండా వీడంట ఆట. అరే నువ్వు ఆటగానివి కాదు, నువ్వు వేరే క్యాండిడేట్, అది నాకు తెలుసు. అర్థమైందా? నువ్వు ఏంది వాళ్ళ కుట్టి ఎందుకు పెట్టుకుంటావు అంటే నీ వీడియో వైరల్ కావాలా, అందుకు పెట్టుకుంటావు. నేను ఇంత లైట్ అంతే పట్టించుకుంటలే. నేను ఒకటే బాధపడ్డా, ఏంటంటే మా ఇంట్లో తిట్టినావు అంతే, మా అమ్మని తిట్టినోరా. మా అమ్మ అంటే మస్తు ఇష్టం నాకు. మా డాడీ చచ్చిపోయాడు. నువ్వు ఈయన ఎంత అబద్ధాలు చెప్తున్నావు ఈయన తెలిసిపోతుంది. అంతే నీ క్యారెక్టర్ అంతే, నువ్వు అంతే, నీ బతుకంతే. ఇది కాదురా, వేరే రికార్డింగ్లు ఉన్నాయి. ఆ రికార్డింగ్లు మాత్రం నేను బయట పెట్టినా అనుకోరా. నెక్స్ట్ వీడియో చేస్తావు కదా, దాంట్లో నేను చూపిస్తా. బెట్టింగ్ యాప్ గురించి చెప్తున్నా నేను. నువ్వు దాంట్లో ఏం చెప్పినావు ఏంది అనేది నెక్స్ట్ దాంట్లో పెడతా, పబ్లిక్ అది కూడా తెలుస్తుంది. ఇది ఇప్పటికైతే సార్ నువ్వు ప్రమోషన్ చేసింది. వీనికి అడుగురి, నువ్వు ప్రమోషన్ ఎందుకు చేసినావు అని నువ్వు అడుగురి. ఛాలెంజ్ ఒక ప్రూఫ్ ఛానల్ డిలీట్ చేస్తాం. అంటారా? 10 కోట్లు చూపి. అరే మనకి ఏంటంటే మనకి ఎక్కువ వ్యూస్ అవుతున్నాయి కదా, మనకి వానికి ఏంటంటే వాడు నిన్న కూడా చెప్తుండు, వీళ్ళకి ఎట్లా ఇంతగానం వ్యూస్ చూస్తారు ఏమో అని. వానికి ఒక ఏడుపు మంట. హైదరాబాద్ లో పెద్ద యూట్యూబర్ వాడే చెప్తుండు. హైదరాబాద్ పెద్ద యూట్యూబర్ పేరు పెద్ద యూట్యూబర్ తమ్నెల్ పెట్టుకుంటే వ్యూస్ వస్తాయని నాకు తెలుసు. ఏంద్రా నేను జైల్లో ఉన్నట్టు వేసినావు, ఇప్పుడు నీకేస్తా జైల్లో, అప్పుడు ఉంటది. కానీ నిజంగా అంటున్నా కదరా, నీకు ఏది చాతగా నేను. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అమ్మాయిలను పెట్టుకొని చేసినావో పక్కన నీకు నీ వ్యూస్ రావా అని నాకు తెలుసు. అందుకే నువ్వు అమ్మాయిలను పెట్టుకొని ఎక్స్పోజింగ్ చేసుకుంటే చేస్తున్నావు. నీ క్యారెక్టర్ ఇది. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరా, ఇంట్లో నన్ను తిట్టద్దురా. ఏదైనా ఉంటే పర్సనల్ నాతో చెప్పుకోరా. పర్సనల్ ఏదున్నా అందరం ఫైట్ చేద్దాం. ఈ లింకులు, ఈ బెట్టింగ్ యాప్ లింకులు అవన్నీ వస్తాయి, అన్ని బంద్ చేపిద్దాం.
కావాల్సింటే ఇంకోటి అన్నిటికీ కూర్చొని చేసాం. పెద్ద పెద్ద యూట్యూబర్లు చేస్తే కనిపిస్తాయి కానీ చిన్న చిన్న యూట్యూబర్లు బెండ పైన పైసలు పెట్టుకొని అవును. అది కనిపించవు. నీకు ఎందుకంటే అరే చిన్న పొరలతో చేస్తే ఎడికైతుంది పెద్ద ఆయనకి ఇలా పెద్ద ఉండాలి కదా. పెద్దగా ఉండాలి. ఆ. పెద్దగా ఉంటేనే మీకు నచ్చది. అవు. పైసలు మేము ఏదైనా పెట్టుకొని ఇట్లా చేసినావా? వీడంత తెలివిమంతుడు ఎవ్వరు లేడు, కానీ వీడికే తెలివి ఉంది అనుకుంటావు. నీకంటే ఎక్కువ తెలివి ఉందిరా. ఒక సెకండ్ లో పట్టుకున్నారా నేను గతంలో 1 year కింద నేను డౌన్లోడ్ చేసుకుంది కంటిన్యూ పెడుతుండే రా వీడు ఏందిరా డైలీ పెడుతుండేది అంటే అప్పుడు తెలిసింది నాకు. కనుక్కుంటే ఏంది వీడు కూడా ప్రమోషన్ చేస్తుండు అని. అది ఏంది ఎవరికి కనిపించదేమో అనుకొని చేస్తుండు, కానీ మనకు తెలిసిపోయింది. 6 నెలల కింద కూడా పెట్టిండు. సార్ సజ్జనర్ సార్ వీని మీద కూడా కేసు ఫైల్ చేయాలా, ఎందుకంటే వీడు కూడా మోస్ట్ బెట్ చేసిండు. మీకు చూపిస్తున్నా కదా, వాడు ఎట్లా అంటే పెద్ద పెద్ద వాళ్ళకి వాడుకుంటుండు. కానీ ఇవాళ రివీల్ అయింది వాడు కూడా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నాని. నువ్వు కూడా పని చేయి. నువ్వు మాకు కాదు, మీ సబ్స్క్రైబర్స్ కి చూపి ఏమని. నువ్వు ఎవరైతే మా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, 4 హోటళ్లు ఉన్నాయి అని చెప్తున్నావు కదా, అది మీ సబ్స్క్రైబర్స్ కి చూపి. పాపం వాళ్ళు నమ్మి మాకు వచ్చి అడుగుతారు. ఇప్పుడు నీకు అడుగుతారు అది అవన్నీ ఏమేం ప్రూఫ్లు ఉన్నాయి చూపి అంటాం. అరే ఉట్టిగా మాట వదిలేయడం కాదురా. నువ్వు మాట వదిలే ఎట్లయితే ఇవన్నీ అబద్ధాలు చెప్పినావో ఆడే చచ్చిపోయినావు. అర్థమైందా? ఇప్పుడు మా అమ్మతో నీ మీద కేసు పెట్టిస్తున్నా నేను. ఇంకా ఇది చాలా పెద్దగా అవుతుంది. ఇట్లా కాదు, ఇది ఇంకోటి ఓల్డ్ సిటీలో నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అది అని. అరే నాకు ఇష్టపడ్డట్టు నువ్వు ఎవరిని ఇష్టపడరా? నువ్వే చెప్తున్నావు కదా, గుంపు ఫ్యాన్స్, వీనికి ఇంతమంది ఫ్యాన్స్ ఏంది, ఇదేంది అదేంది అని చెప్తున్నారు కదా. అంతమంది ఫ్యాన్స్ నాకు ఇష్టపడేటోళ్ళు, నాకు నా గురించి మంచిగా ఆలోచించేటోళ్ళు. ఎందుకంటే నేను అందరి గురించి మంచిగా ఆలోచిస్తా. సో గైస్ నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ మా ఇంట్లో చెప్పుకోరా ప్లీజ్. ఇంక దండం పెడతారా, మా ఇంట్లో వచ్చే అధికారం కూడా లేదు. మేము ముట్టిగా అయితే పంపి ఆ గ్రేప్స్ తిను. ఆ గ్రేప్స్ ఉన్నాయి కదా 2-3 గ్రేప్స్ తిను. నడు కూడా నడు ఆట ఆడి ఉంగని కూడా అవుతలేదు నీకు. నడు గ్రేప్స్ తిను అన్నీ అవన్నీ చేసుడు, గోళీలు వేసుకోడు. తిను ఇది కూడా తిను. ముఖం అడిగిన ముఖం కూడా అడిగి. సో ఫైనల్లీ గాయ్స్ చూసిరు కదా, ఇది మన క్యారెక్టర్ అన్నమాట. సో ఇంకోటి మీకు వీని ప్రమోషన్ బెట్టింగ్ చేసింది కూడా మీరు అందరు కామెంట్లో అడుగురి. నా దగ్గర వాడు ఒక్క ప్రూఫ్ అయినా చూపియండి నా దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పి. దానికి నేనైతే యూట్యూబ్ అనేది వదిలేస్తాను.